అండి, శారీలోని సన్న పీస్తో కూడా నీట్గా పైపింగ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం క్లాత్ని కట్ చేసి హాఫ్కి కట్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని నిలువున అటాచ్ చేసుకోవాలన్నమాట. మంచి వైపు లోపలికి ఉండేటట్టు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ ఇలాగా వెడల్పు ఉండేటట్టు ఈ విధంగా ఈ పీసెస్ అన్నిటిని కట్ చేసుకొని ఇలా క్రాస్ అటాచ్ అయ్యే విధంగా మొత్తము కూడా జాయింట్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయింట్స్ చేసుకున్న తర్వాత నెక్ ఉక్స్ పట్టి కాజా పట్టి మనం వీలును బట్టి ఎక్కడి నుంచి అయినాను ఈ విధంగా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి. అటు సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్ నుంచి మొత్తము కూడా షోల్డర్ కూడా జాయింట్ చేసేస్తాం కదా. సో మొత్తము కూడా ఈ విధంగా ఇది క్రాస్గానే కట్ చేసాం కాబట్టి ఎక్కడా కూడా కుచ్చు పెట్టాల్సిన పని లేదు. ఇలా నీట్గా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి. మెడపట్టి ఎలాగో అటాచ్ చేస్తాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అటాచ్ చేసేసి రౌండ్స్ దగ్గర ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మెడ కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో థ్రెడ్ పెట్టేసేసి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక ఈ విధంగా నీట్గా కుట్టు వేసేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ లైట్ పెడుతుంటే కొంచెం షేడ్ వస్తుంది, అందుకనే లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా లోపలికి ఇలా కుట్టేసేసుకోవడం చాలా నీట్గా వస్తుందండి. బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట, డబల్ ఫుట్తోనైనాను. ఇలా మొత్తము కూడా దీని మీద ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపలికి క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవటమే ఈ విధంగా అనమాట. ఇలా లోపల వైపుకి ఈ క్లాత్ మొత్తము ఇలా ఫోల్డ్ చేసి పాదం వెడల్పుతోటి ఇక్కడ మనకు తెలుస్తుందండి, దాని కుట్టు పక్కనే ఇంకో కుట్టు వేసేసుకోవటమే మెడ చుట్టూతోనూ. మీరు కనుక ఒకసారి 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. డబల్ ఫుట్తో కష్టం అనుకుంటారు, సింగిల్ ఫుట్తో రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి నీట్ ఫినిషింగ్ అనేది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి. ఒకసారి ఛానల్లోని వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్గా అర్థమయ్యేటట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. రౌండ్ దగ్గర కూడా క్రాస్గా కట్ చేసాం కాబట్టి ఇంత నీట్గా వచ్చింది. ప్లీజ్ లైక్.